75 సంవత్సరాలైంది ఆశ్రమం పెట్టి. దానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే సంవత్సరం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు అద్భుతమైన ఈ సంవత్సర కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. భారతదేశాన్ని మొఘలులు కానీ సుల్తాన్లు కానీ సుమారుగా 350 సంవత్సరాలు పాలించారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇంకొక 200 సంవత్సరాలు పాలించినారు. సుమారుగా 550 నుంచి 650 లెక్క. 650 సంవత్సరాలు ఈ భూభాగాన్ని ఎవరైనా పాలిస్తే హిందువులంతా కూడా వేరే మతాల్లోకి వెళ్ళిపోయి ఉండాలి. హిందుత్వమే ఉండకూడదు. మనం దక్షిణాఫ్రికాలో నేను కొన్ని దేశాలకు వెళ్తాను ఎప్పుడైనా. మాకు కూడా ఎమ్మెల్యేగా, అంతకుముందు ఎమ్మెల్యే కాకముందు ఎక్కువ తిరిగేవాడిని. ఇప్పుడు బాగా తగ్గించి సర్వం ఆదోని అయిపోయింది. నా జీవితం అంతా ఆదోని చుట్టూ తిరుగుతూ ఉండిపోయింది కాబట్టి ఎక్కువగా బయట తిరగట్లేదు. ఆఫ్రికా దేశాలకు కొన్ని చోట్ల వెళ్తే వాళ్ళ సొంత మతాలన్నీ పోయి క్రిస్టియానిటీ వచ్చేసింది. అందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం, అందరూ క్రిస్టియన్లుగా మారిపోవడం జరిగింది. భారతదేశం ఎన్ని తరాలు ఆలోచన చేయండి. ఇన్ని తరాల మిగతా మతస్థుల పాలనలో ఉండి కూడా చెక్కు చెదరని హిందూ ధర్మం గురించి మనము ఎంత చెప్పినా తక్కువే అంటాను నేను. ఈరోజు పొద్దునే రణమండల ఆంజనేయ స్వామి గుడి దగ్గర 21 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఒక కుర్రాడు, మణికంఠ అనే కుర్రవాడు సొంత ఖర్చులతో ఏర్పాటు చేశాడు. నాకు ఎంత ఆనందం వేసిందంటే అంత ఆనందం వేసింది. అన్నింటికంటే ఆనందం వేసిన విషయం, తన తల్లిదండ్రులు ఎందుకు చేసేవయ్యా ఈ పని అని అడిగితే, మా అమ్మ నాన్న గుర్తుగా చేశానండి ఏ పని అంటున్నాడు. అది హిందూ ధర్మంలో తప్ప ఇంకెక్కడన్నా సాధ్యమా అని అడుగుతా ఉన్నాను. తల్లిదండ్రులను గుర్తించుకోవాలని, తల్లిదండ్రుల్ని గొప్పగా అందరూ పొగడాలని, నా తల్లిదండ్రుల పేరు మీద ఊరికేదో చెయ్యాలని ఇలా ఆలోచన చేసే గొప్ప ధర్మం హిందూ ధర్మం కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అటు చూడు, ఇంకో విచిత్రం. అక్కడ ఆ పిల్లాడికి ఇది చిన్న అమ్మాయి చిన్న అబ్బాయి ఉన్నారు. వాళ్ళకి ఆ పిల్లలకి కిడ్నీ మనీ ఇచ్చాడు వాళ్ళ ఫాదరు. నెలకింత అని మనం కూడా పిల్లలకి ఇస్తాం. ఆ డబ్బులు ఇస్తే ఆ పిల్లలిద్దరూ కూడా కలిపితే 6 లక్షల రూపాయలు ఖర్చు అయితే, 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రణమండల ఆంజనేయ స్వామి కొండకి పైన షెడ్ నిర్మించారు ఆ ఇద్దరు పిల్లలు. గొప్పతనానికి ఉంది. ఇది గొప్పతనం మనుషుల్లో కాదు, వాళ్ళు ఆచరించే ధర్మంలో ఉంది. అదే స్వామివారు ఇప్పుడే చెప్పారు, నాణ్యమైన వ్యక్తులను తయారు చేస్తాం ఈ సమాజానికి. ప్రతి ఒక్క సంస్థకు ఒక లక్ష్యం ఉంటుంది. చిన్మయ మిషన్కు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేశారు. 75 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. స్వామివారు చెప్పినటువంటి కొన్ని విషయాల్ని మనం తప్పనిసరిగా మననం చేసుకోవాలని ఒక బ్రహ్మాండమైన విషయం చెప్పారు. నాకు కూడా ఇది అమృతయాత్ర అనేది నాకు కూడా కొత్త. స్వామివారు చెప్పినట్టుగా తీర్థయాత్రలు తెలుసు, బస్సు యాత్రలు తెలుసు. మేము కూడా బస్సు యాత్రలు చేస్తాం. మేము కూడా పాదయాత్రలు కావాలని పాదయాత్రలు కూడా చేస్తాం. మరి మీరు అమృత యాత్ర అని చేస్తారు. మేము అధికారం కోసం చేసే యాత్రలైతే మీరు మార్చడానికి మీ చేస్తున్నటువంటి ప్రయత్నానికి చేతులెత్తి మొక్కుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ చిన్మయ మిషన్ 10 కాలాల పాటు 75 సంవత్సరాలు కాదు, అవకాశం 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఇంతింతయి ఒటుడి ఇంతయే అని ఇంకా గొప్పగా ఎదగాలని, ప్రజలకు దైవబోధ, ఈ సాంస్కృతిక బోధ లేదా వాళ్ళ మనుషుల్ని మార్చేటువంటి ఆలోచనలు ఇచ్చేటువంటి బోధ మీరు నిరంతరం ఇస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎలక్షన్ల సమయంలో ఇక్కడ పోలింగ్ బూత్ ఉంటుంది స్వామి, పోలింగ్ బూత్ నడుస్తుంది. ఆ సమయంలో వచ్చాను ఇక్కడికి. తర్వాత నాకు ఇక్కడికి వచ్చే అదృష్టం అవకాశం రాలేదు. పొద్దున్న లేచి 15 గంటలు ప్రజల కష్టాలు వినడానికి, మా ఆదోని కష్టాలని పైకి చెప్పుకోవడానికే సరిపోద్ది మాకు సమయం అంతా కూడా.
ఏదేమైనా ఈరోజు ఇక్కడ చూస్తున్నటువంటి బ్రహ్మాండమైన ఆహ్లాద వాతావరణం కానీ, ఇక్కడ మీరందరూ కూడా ఇంతమంది కలిసి ఈ కార్యక్రమాలని నడుపుకోవడం కూడా ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఈ సందర్భంలో మీరు చెప్పిన మనిషిలో మార్పు అన్నదాని గురించి నాకు ఒక విషయం అయితే గుర్తుకొచ్చింది. నేను ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఒకసారి అధికారికంగా కలిశాం ఆయన నివాసంలో. కలిస్తే కొంతమంది కూర్చొని ఉన్నాం. అందరూ కూడా కొత్తగా గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలం. ఆనందంగా ఉంది మాకందరికీ కూడా. ఆయన ఏం మార్గదర్శకం చేస్తారా అని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడుతూ మీరు మాట్లాడండి అన్నాడు. మేమంతా మాట్లాడుకున్నాం. మా ఆదోని ఇలా ఉంటుంది, లేదా ఆ విజయవాడలో తూర్పు నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే అలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని చెప్పుకుంటూ వస్తున్నాం. మొత్తం విన్న తర్వాత ఆయన మమ్మల్ని అంతకుముందు కూడా చూశాడు కదా. నేను జాతీయ కార్యదర్శి ఓబీసీ మోర్చాగా భారతీయ జనతా పార్టీలో అప్పుడప్పుడు ఆయన్ని కలుస్తుండేవాళ్ళం. కొంతమంది ఇంకా బాగా కలుస్తుండేవాళ్ళు. వాళ్ళందరూ తెలుసు ఆయన. వాళ్ళందరూ వచ్చి హాయిగా టీవీగా కూర్చున్నారు ఆయన మీద. ఆయన అన్నారు, ఒకే మాట అన్నారు, మీరు గెలవక ముందు ఎలా ప్రజలకు కనిపించారు, గెలిచిన తరువాత ప్రజలకి ఏ విధంగా కనిపిస్తారు అన్నది మాత్రమే భారతీయ జనతా పార్టీలో నాకు కీలకము అని అన్నాడు ఆ మనిషి. అద్భుతం. అప్పటిదాకా ఇట్లా కూర్చున్న వాళ్ళతో చక్కగా లేచినమన్నారు, ఇట్లా కూర్చున్నారు. ఎందుకంటే ఆలోచన చేయండి, నరేంద్ర మోదీ లాంటి మహానుభావులు ఈ దేశాన్ని అంత సులభంగా ఉన్నత స్థాయికి తీసుకుని విశ్వగురువుగా మార్చాలనే ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఏ విధంగా ఆలోచన చేస్తారు? అప్పుడు మమ్మల్ని మేము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిన్నటిదాకా నేను ఎమ్మెల్యే కాదు, ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత మరింత వినయంగా ఉండాలి, మరింత బాధ్యతగా ఉండాలి, మరింత గౌరవంగా ఉండాలి, ప్రజల పట్ల మరింత ప్రేమతో ఉండాలి, ప్రజలకు జవాబుదారితనంతో ఉండాలా, పారదర్శకంగా ఉండాలనేటువంటి ఆలోచన వచ్చిన క్షణం నాకది. ఆ రోజు నుంచి మీరు గమనించే ఉంటారు, అప్పటికంటే ఇప్పటికి ఇంకా వినయంగా తయారైన, ఇంకా గొప్పగా నా ఆలోచనలు మారినాయనడానికి ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటాను. అలాగే స్వామివారు చెప్పారు, అమృతమైనటువంటి ఈ సందర్భంలో ప్రతి మనిషి కూడా తన నాణ్యమైన జీవితాన్ని గడపాలని. జీవితాన్ని నాణ్యంగా గడపడం అంటే ఈ మధ్య మనం తింటున్నప్పుడు రైస్ మానేసి మిల్లెట్స్ తింటేనో, లేదా రోజు ఇన్ని డ్రై ఫ్రూట్స్ తింటేనో, లేదా బలంగా జిమ్ చేస్తేనో, లేదా ఇది చేస్తే నాణ్యమైన జీవితం రాదు అని పెద్దవారి ఆలోచన అని అనుకుంటున్నాను నేను. నాణ్యమైన వ్యక్తి తయారయ్యేది నాణ్యమైన ఆలోచన విధానంతో అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. మనిషి నాణ్యంగా ఎంత బ్రహ్మాండమైన బట్టలు వేసుకున్నా, ఎంత బ్రహ్మాండమైన అంటే ఆభరణాలు చేయించినా, ఎంత పెద్ద వెహికల్స్లో తిరిగినా, ఎంత పెద్ద బంగళాలో ఉన్నా, ఎంత బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా సరే అది నాణ్యత ఇవ్వదు అని నేను స్పష్టంగా చూశాను. నేను ఒక డెంటిస్ట్గా బయలుదేరి ఒక కార్పొరేట్ మ్యాన్గా 130 క్లినిక్లు రన్ చేస్తా, మిగతా వ్యాపారాలు చేసుకుంటూ అవన్నీ వదిలిపెట్టి నిరంతరం రాజకీయాల్లో మునిగి తేలుతున్న నాకు అర్థమవుతాను. అప్పుడు నేను బతికేటువంటి నా నాణ్యమని అప్పుడు అనుకునేవాడిని. అరే, రాజకీయాల్లో పోతే మరీ భయంకరంగా ఉంటుంది, ఇంత నాణ్యమైన జీవితాన్ని నేను కోల్పోతాను, ఇన్ని వసతులను కోల్పోతాను, ఇంత కంపానియన్షిప్ ఫ్రెండ్స్ని అందరినీ కోల్పోతాను, లేదా కుటుంబంతో గడిపేటువంటి ఈ నాణ్యమైన సమయాన్ని పోగొట్టుకుంటాను అని నేను చాలా బాధపడేవాడిని. కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నానని మా ఆవిడ చెప్తుంది, నేను చెప్పలేదు. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అబ్బా, అందరినీ వదిలిపెట్టి అన్నీ వదిలిపెట్టి అక్కడ జనాల మధ్య తిరుగుకుంటా హాయిగా ఉన్నావు అనిపించింది. ఇదేనేమో నాణ్యమైన జీవితం అంటే. మనకు నచ్చినట్టుగా నచ్చిన మనుషుల మధ్య వాళ్లకు సేవ చేసుకుంటూ మనకు నచ్చే విధానంలో, సమాజానికి ఉపయోగపడే విధానంలో బతకడమే నాణ్యమైన జీవితమేమో అని స్వామివారు చెబుతూ ఉంటే నా స్ఫురణకు వస్తూ ఉంది. నాకు కూడా నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఈ సందర్భంలో. కాబట్టి మన తరం ముగుస్తుంది, రాబోయే తరానికి ముందు కూర్చున్న పిల్లలు చాలామంది ఉన్నారు, చాలామందిని పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. రాబోయే తరానికి మనం ఏమి ఇవ్వగలము అనుకుంటే ఇటువంటి ఆలోచన విధానాన్ని మాత్రమే ఇవ్వగలము అనే
పెద్దల ఆలోచనని, పెద్దల సూక్తులను, సూచనలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆశ్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని, ఈ ఆశ్రమం ఇంకా పెద్దదవ్వాలని, ఈ ఆశ్రమంలోకి వచ్చి స్వామి చిన్మయ మిషన్ ద్వారా పూజ్య గురూజీ మనకు ఏదైతే ప్రబోధించాడో, ఏదైతే భగవద్గీతని ఎన్నో రకాలుగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాడో, భగవద్గీతల సారాంశాన్ని మన జీవితంలో రోజు అనుసరించాల్సినటువంటి అంశాలుగా మార్చి తన జీవితాన్ని త్యాగం చేసి మన జీవితాలకు వెలుగునిచ్చాడో, ఇది మరింత గొప్పగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ చిన్న అవకాశం వచ్చినా మీలో ఒక కార్యకర్తగా, మీలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అన్ని రాష్ట్రాలు తిరిగి అక్టోబర్ 23వ తేదీన మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారి చేతుల మీదుగా ఈ అమృత యాత్ర పరిసమాప్తం అవుతుంది న్యూఢిల్లీలోని భారత మండపంలో. అప్పుడు అక్టోబర్ 23, 24, 25 తేదీలో చిన్మయ విశ్వ సమ్మేళనం జరుగుతుంది. దానికి మీ అందరూ కూడా ఆహ్వానితులే. తప్పగా మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకొని, అందరికి కొన్ని వేల మందికి ఏర్పాటు జరుగుతున్నాయి. ఆదోని పుర ప్రజలందరూ కూడా రావాల్సిందిగా మనవి చేస్తూ, పార్థసారథి గారిని కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయవలసిందిగా మనవి. హరి ఓం. సో ధన్యవాదములు. ఇప్పుడు ఈ యొక్క అమృత యాత్ర వెంట వస్తున్న యువవీయుల్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్లీజ్ వెల్కమ్. వాళ్ళకి మూమెంట్ వస్తుంది.